యోవేలు ప్రవక్త ప్రవచించినాడు కదా, ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడు అని పౌలు గారు రాస్తూ ఉన్నాడు కదా. అందరి పైకి వచ్చుచున్న దేవుని జీవాత్మ, అందరిలో వ్యాపించి ఉన్న పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ ప్రభావము క్రిందకు ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరూ లోబడాలి కదా ప్రభా. దేవుని సన్నిధి, దేవుని స్పర్శ ప్రతి ఒక్కరూ అనుభవించాలి ప్రభువా. వినువారికి అవి తెలివిని, ఆలకించుచున్న వారికి లోబడుటకును సహాయము చేయండి. తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి పరమగీతము మొదటి అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ప్రభువునందు ప్రియులారా, మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో దేవుడు తన సంఘానికి కొన్ని అమూల్యమైన సత్యాలు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా సంఘానికి పరలోక మర్మములు నేర్పించాలి అని, అలాగే సంఘములో ఉన్న బిడ్డలను పరలోక పౌరులుగా మార్చాలి అని దేవుడు ఉద్దేశిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియని విషయాలు నేర్పించి తన రూపములోనికి, తన ఆకారములోనికి మనల్ని చెక్కి సరిచేసి ఆయనను పోలి నడుచుకోవాలి అని దేవుడు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకనే మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మనలో ప్రతి ఒక్కరి విషయమై ప్రభువు శ్రద్ధ తీసుకుంటున్నాడు. మన కుటుంబాల విషయమై ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. అయితే మనము చేయవలసినది ఏమిటి అనంటే, దేవుని సన్నిధిని, దేవుని శక్తిని మనం అనుభవించాలి అనంటే మనము కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఇంకా చెప్పాలి అనంటే అప్రమత్తముగా, అంటే బహు జాగ్రత్తగా మనము ఉండాలి. వర్షాల సీజన్లో వర్షాలు కొన్నిసార్లు తుఫాన్లు వస్తాయి. కాబట్టి తుఫాన్లు సముద్రాల్లో బయలుదేరతాయి.
మన మీదకి రాబోయే ముందు తుఫాను అది సముద్రంలో బయలుదేరుతుంది మొదటగా. అందుకనే ఆ సముద్రము సరిహద్దుల్లో ఉండే వాళ్ళని, ఆ పరిసరాలలో ఉండే వాళ్ళని ఈ రేడియోల ద్వారా, ఇప్పుడు టీవీల ద్వారా కొన్ని హెచ్చరికలు ఇస్తారు వాళ్ళకి. సముద్రాల్లోనికి మీరు వెళ్ళవద్దు, అక్కడ 5వ నంబరు ప్రమాద సూచిక ఎగరవేశాము. మనం కానీ ఆగస్టు 15కి జెండా ఎగరేసినట్టు ఈ తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ప్రమాదపు హెచ్చరికలు, జెండాలు, ఈ 5వ నంబరు జెండా పెట్టాము, లేక 7వ నంబరు జెండా ఎగరవేశాం. అంటే దాని అర్థం ఏంటంటే సముద్రాలలోనికి ఎవరు వెళ్ళకూడదు. ఆ పరిసరాలలో ఉన్న వారికి కూడా ఏం చెబుతారు? ఈ పల్లపు ప్రాంతాలలో ఉన్నవారు ఏ ప్రాంతాలకు వెళ్ళాలి? ఏ ప్రాంతాలకి? మెట్ట ప్రాంతాలకు వెళ్ళాలి. అంటే మాగాణిలో ఉన్నవాళ్ళు ఒక మెట్ట ఎక్కితే చాలా, పల్లపు ప్రాంతాల్లో ఉన్నవారు మెరక ప్రాంతాలకు వెళ్ళాలి అని హెచ్చరిస్తారు. అంటే ఆ పరిసరాలలో మీరు ఉండొద్దు, అప్రమత్తముగా ఉండండి. ఏంటండి ఎలా ఉండాలంట మనం? అప్రమత్తముగా అంటే జాగ్రత్తగా ఉండండి. ప్రభునందు పిల్లరా, తుఫానులు వస్తూ ఉన్నప్పుడు రోజు సముద్రంలోకి వెళ్ళే వాళ్ళనే వెళ్ళొద్దంటారు. ఆ పరిసరాలలో ఉండేవారిని మీరు ఇది ఖాళీ చేసి వెళ్ళండి అని అంటారు. ఎందుకయ్యానంటే మీ ప్రాణము మీరు దక్కించుకోవాలంటే మీరు అప్రమత్తముగా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. అలాగే ప్రియులరా, ఈ లోకములో ఉంటున్న మనము కూడా ఎన్నో రకాల తుఫానులు వస్తూ ఉంటాయి. వీటిని జీవిత తుఫానులు అని పిలుస్తాము. అవేమో సముద్రములో వచ్చే తుఫాన్లు అయితే, ఇవేమో మనకు సంఘములో, మన కుటుంబాలలో జీవితపు తుఫానులు వస్తూ ఉంటాయి. మరి సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు వాళ్లకు ఇచ్చిన హెచ్చరిక ప్రకారము 1 సముద్రంలోకి వెళ్ళకూడదు, 2 ఆ ప్రాంతాలు ఖాళీ చేయాలి, 3 దూర ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడ క్షేమముగా ఉండాలని హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. మనము కూడా సంఘములో ఉంటున్న మనకు దేవుడు హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు. ఏమిటి ఆ హెచ్చరికలు అని అంటే, అనేక తుఫాన్లు నిన్ను చుట్టుకుంటాయి, నీ కుటుంబంలో తుఫాన్లు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి. ఆ శోధనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ తుఫాను ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నుండే బయలుదేరుతుంది ఆ తుఫాను. కొన్నిసార్లు నువ్వు పొలం పనికి వెళితే అక్కడ ఏదో ఒక శోధన నీకు రావచ్చు, అది చిన్న చిన్నగా పెద్ద సమస్యగా మారిపోతుంది. కొన్నిసార్లు నువ్వు డ్యూటీ చేసేటప్పుడే అక్కడ ఉన్న సహోదరులతో లేక నీ కొలీగ్స్తో సన్నిహితముగా క్లోజ్గా నడుస్తూ ఉంటే అది నిదానముగా ఒక తుఫానుగా నీ జీవితంలో మారొచ్చు. అది కొన్ని సంవత్సరాల పాటు అది నీ జీవితం మీద శోధనగా, తుఫానుగా ఉంటుంది. మనం చేసే పనుల్లోనే, మనం చేస్తున్న పనుల్లోనే కొన్నిసార్లు ఉద్యోగాలు చేసేవాళ్ళని ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు అని మనం వింటాం. ఎందుకయ్యా, ఎందుకు నిన్ను సస్పెండ్ చేశారు అని అంటే, ఏదో జరిగింది, ఆయన చేసే డ్యూటీలో ఏదో జరిగింది, అది ఎంక్వైరీ చేస్తే ఇతను తప్పు అని తేలింది కాబట్టి
నిన్ను కొంతకాలం సస్పెండ్ చేశాము అని అంటారు. అదొక తుఫాను. అలాగే ప్రియులరా, కుటుంబాలలో కూడా భార్యగా చేయవలసిన పని భార్య చేయాలి, భర్తగా చేయవలసిన పని భర్త చేయాలి. ఎవరితో ఎంతవరకు సన్నిహితంగా ఉండాలో, ఎవరితో ఎంతవరకు ఆ రిలేషన్షిప్ నీవు మెయింటైన్ చేయాలో తెలుసుకోవాలి. ఒక పురుషుడుగా నీవు వేరే వాళ్ళ ఇంటికి మాటికి వెళుతున్నావు అనంటే, ఆ ఇంటిలో వాళ్ళతో, ముఖ్యంగా స్త్రీలతో సన్నిహితంగా ఉంటున్నావు అనంటే, ఏదో ఒక రోజున నీ మీదకు తుఫాను బయలుదేరుతుంది. ఆ తుఫాను ఇక ఆగదు. మాటికి ఒక వ్యక్తిని కలుస్తూ మాట్లాడుతూ సన్నిహితంగా నువ్వు ఉన్నావంటే అక్కడ ఏదో ఒక శోధన నీకు స్టార్ట్ అవుతుంది. కొన్ని సంవత్సరాలు నీ మీద ప్రభావం ఉంటుంది, నీ కుటుంబం మీద కూడా అది ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకనే మన జీవితంలో మన లిమిట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. కొంతమంది హద్దులు దాటి ప్రవర్తిస్తారు, హద్దులు దాటి మాట్లాడుతూ ఉంటారు, హద్దులు దాటి పనులు చేస్తారు. సర్దుకోవడానికి, సవరించుకోవడానికి ప్రయత్నం చేస్తావు, కానీ అది చెల్లదు. నీ జీవితంలో, నీ కుటుంబంలో అది ఒక తుఫానై కూర్చుంటుంది. కుటుంబంలోనికి శోధన వస్తే సంఘములోనికి శోధన వచ్చినట్లేనండి. నీ జీవితంలోనికి శోధన వస్తే అది కుటుంబములోనికి శోధన వచ్చినట్లే, సంఘములోనికి శోధన వచ్చినట్లే. ప్రియులరా, ఇక్కడ ఒక లింక్ ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఏమిటి ఈ లింక్? ఇప్పుడు ఆ యూట్యూబులు ఏదైనా చూడాలి అని అంటే నీకు లింక్ పంపిస్తాను, ఆ లింక్ చూడండి అని అంటారు. ఏం పంపిస్తారంట? లింక్ అంట. ఇప్పుడు ఆ లింకులు అందరికీ తెలిసిపోయినాయి. వాళ్ళు ఏదో లింక్ పెడతారు, దాన్ని ఆన్ చేస్తారు, కావాల్సింది చూస్తావు. కానీ సంఘంలో ఒక లింక్ ఉంది. ఏంటి ఆ లింక్ అంటే, ఒక విశ్వాసిలోనికి పాపం వస్తే ఆ లింకు కుటుంబంలోనికి వెళుతుంది. ఖచ్చితంగా కుటుంబానికి శోధన అవుతుంది. ఒక కుటుంబంలో ఆ శోధన తిరిగి సంఘంలోనికి వస్తుంది. ఆ సంఘానికి కూడా అది పులుముకుంటుంది. సంఘములో శోధనలు ఎందుకు వస్తున్నాయి అనంటే, ఒక వ్యక్తి దారి తప్పినప్పుడు ఇంటిలో శోధన వస్తుంది. ఇంటిలో శోధన వచ్చినప్పుడు ఎందుకు ఇలాగ నువ్వు చేసావని సంఘము సేవకుడు అడిగితే అది సంఘములో శోధనగా మారుతూ ఉంటుంది. లింకు ఉంది ఇక్కడ. వ్యక్తిగతంగా నుండి ఇంటిలోనికి వెళుతుంది, ఇంటిలో నుండి సంఘములోనికి వస్తుంది. ఈ ముగ్గురిని విడదీయటము కష్టం. ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి ఉన్న కుటుంబాన్ని, ఆ కుటుంబము ఉన్న సంఘాన్ని, ఈ ముగ్గురిని మనం విడదీయలేము. ముగ్గురు కలిసి ఉన్న సమ్మేళన పదార్థము లాంటి వారు వేరు. అందువలన మనం గ్రహించాల్సింది ఏమిటంటే, నీలోనికి పాపము రాకూడదు, నీ ద్వారా ఇంటిలోనికి పోకూడదు, ఆ ఇంటి ద్వారా సంఘములోనికి రాకూడదు. ఈ లింకును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? చూడండి, దేవుని వాక్యంలో మనం చదివాం 6వ వచనంలో, నల్లని దాననని
నన్ను చిన్న చూపులు నన్ను చూడకుడి. చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ప్రియులారా, శోధన అనేది ఎలాగూ వస్తుంది అని చూస్తే, నీ సొంత తోటను నువ్వు జాగ్రత్తగా కాచుకుంటా ఉండాలి. ఏమిటండి ఈ సొంత తోట? ఇదేమైనా కాకరకాయల తోట? ఇదేమైనా బెండకాయల తోట అనంటే ఆ తోట వేరు. ఆ తోటను బాగానే చూసుకుంటారు. ఆ తోటలో పురుగు పడిందేమో, ఆ ఆకులకి తెగులు వచ్చిందేమో, ఆ పూత రాలిపోతుందేమో. ఎప్పటికప్పుడు బెండ తోటని, దొండ తోటని, కంది తోటని బాగానే చూసుకుంటారు. కానీ సొంత తోట అనగా మన ఆత్మీయ జీవితము, మన ఆత్మీయ జీవితము, మన కుటుంబ జీవితము, మన సంఘ జీవితము. ప్రియులారా, ఇంగ్లీష్లో 3 పదాలు ఉన్నాయండి. 3 పదాలు. అవేంటి అనంటే, ఈ 3 ప్రొనౌన్స్ క్రింద వస్తాయి. అంటే ప్రొనౌన్, ఇంగ్లీష్ గ్రామర్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. నౌన్, ప్రొనౌన్ అని అంటాం కదా. ఈ 3 ప్రొనౌన్ క్రింద వస్తాయి. నామము, సర్వనామం. ఏంటి ఆ 3 పదాలంటే, ఒకటి ఐ, నేను. 2 వి, మేము. 3 దే, వారు. ఈ 3 సర్వనామములు అనగా ప్రొనౌన్స్. ఐ, వి, దే. ఈ 3 ఎవరయ్యానంటే మన సొంత తోట. ఇది నా సొంత తోట. వి అంటే ఇక్కడున్న మనందరము ఒక తోటలో ఉన్నవారము. వి అనేది మన సొంత తోట. దే, వారు. ఎవరయ్యా వారంటే నీ చుట్టుప్రక్కల ఉన్నవారు. ప్రార్థనకు రాకపోయినా సరే, లేక దేవునిని తెలుసుకోకపోయినా సరే, వారు నీతో డైలీ మాట్లాడుతూ ఉంటారు. ఆఫీసులో కలుస్తూ ఉంటారు, డ్యూటీల్లో కలుస్తూ ఉంటారు, వ్యాపారం మీద వెళ్ళినప్పుడు కలుస్తూ ఉంటారు. ఎంతోమందిని నువ్వు డైలీ కలుస్తూ ఉంటావు. వాళ్ళందరూ సంఘానికి రారు, కానీ నీ పనుల మీద నీవు వారిని కలుస్తూ ఉంటావు. వారందరూ ఒక తోట లాంటి వారు. వారు అనే తోటలో వారు ఉన్నారు. ఈ ముగ్గురిని మనం వేరు చేయలేం. అనగా సొంత తోట అంటే ఒక ఆత్మీయుడికు ఏ శోధనలు లేకుండా ఉండాలి అనంటే, మొట్టమొదట నీ వ్యక్తిగత జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నీ వ్యక్తిగత జీవితం, నీ ప్రార్థనా జీవితాన్ని మన సొంత ప్రార్థనా జీవితాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. అనగా నీ ప్రార్థనా జీవితం, నీ బైబిల్ ధ్యానం, నీ మోకాళ్ళ ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన, అలాగే నువ్వు దేవునితో ప్రతి ఉదయము ప్రతి సాయంకాలం చేసుకునే ప్రార్థన నీ సొంత తోట క్రిందకు వస్తుంది. వీటి కొరకు నువ్వు దినదినము ప్రార్థన చేసుకోవాలి. ఈ ప్రార్థన చేసుకున్న తర్వాత మనకేమనిపిస్తుంది అంటే, నా కోసం నేను ప్రార్థన చేశాను, నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేశాను, నా పిల్లల కోసం ప్రార్థన చేశాను, అయితే ఇక ఇది చాలు, నాకు ఇక ఏ శోధన రాకుండా దేవుడు కాపాడుతాడు అని అనిపిస్తుంది. కానీ శోధన వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా?
ఐ అనే పదం అనగా నా జీవితము, నా కుటుంబము, నా పిల్లలు, నా పనులు, వీటి కోసమే నువ్వు ప్రార్థన చేసావు. వి అనే పదం ఉంది, అనగా మనందరము, మన చుట్టుప్రక్కల ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేయాలి. చేయకపోతే ఏమవుతుందో తెలుసా? ఆ చుట్టుప్రక్కల ఉన్న వారి ద్వారా నీకు శోధన రావచ్చు. అందుకనే మన ఇరుగు పొరుగు వారు, మన కుటుంబము చుట్టూ ఉన్నవారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అది సొంత తోటను కాచుకోవటం అంటే. మన సంఘములో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేయాలి. సంఘములో ఉన్న పిల్లల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. వారి ద్వారా కూడా ఏ చీకటి ప్రభావము ఉండకూడదు అని సొంత తోట సంఘము కొరకు మనం ప్రార్థన చేయాలి. అయితే రెండవ స్టేజీలో కూడా ప్రార్థన చేయొచ్చు. మన కోసం, మన సంఘం కోసం ప్రార్థన చేయొచ్చు. ఇక మూడవ సర్కిల్ ఉంది. దీన్ని ఏమంటామంటే, మనకిప్పుడు రోడ్లు వచ్చినాయి కదా, ఇన్నర్ రింగు, ఏ రింగ్ రెండోది? రోడ్లు. టౌన్లోకి వెళ్లకుండా వెళ్ళే రోడ్ని ఏమంటాం? ఔటర్ రింగ్. ఒకటేమో టౌన్ లోపలికి వెళ్ళే రోడ్డు ఏది? ఇన్నర్ రింగ్. టౌన్ లోపలికి వెళ్లకుండా బయట వెళ్ళేది ఔటర్ రింగ్. ఔటర్ రింగ్ అనేది ఒకటి ఉంది. వాళ్ళు ఎవరయ్యానంటే నీ ఆఫీసులో కలుస్తూ ఉంటారు, నీ డిపార్ట్మెంట్లో కలుస్తూ ఉంటారు, నీ షాపులో కలుస్తారు, నీ పనుల్లో కలుస్తారు. నీ డ్యూటీకి వెళ్ళినప్పుడు నువ్వు అనేకులతో మాట్లాడతావే, వీళ్ళందరూ నీకు ఔటర్ రింగు, అనగా సంఘానికి బయట ఉన్నవారు. వారి ద్వారా కూడా శోధన రావచ్చు నీకు. అసలు వీళ్ళ ద్వారానే ఎక్కువ వస్తుంది నీకు. వీళ్ళ ద్వారానే, నీ ఆఫీసులో నువ్వు కలిసే వాళ్ళ ద్వారానే ఎక్కువ శోధన వస్తుంది. అందుకని వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. వీటిల్లో ఏ పనిలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నా సరే, ఏ పనిలో మనము అశ్రద్ధగా ఉన్నా సరే, ఏదో ఒక రకమైన శోధన వస్తూ ఉంటుంది. అందుకనే సంఘాన్ని అంటున్నాడు, నీ సొంత తోటను నువ్వు జాగ్రత్తగా కాచుకోవాలి. ఏ తోటను కాచుకోవాలండి మనం? మన సొంత తోటను జాగ్రత్తగా కాచుకోవాలి. ఒక భక్తుడు ఏమంటాడంటే, జాగ్రత్త అనే పదానికి లేక అప్రమత్తత అనే పదానికి ఒక నిర్వచనం విలియం జెంకిన్ అనే ఒక దైవజనుడు ఏం చెబుతాడంటే, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండటమే ఎన్నడూ పడిపోకుండా ఉండుటకు సరి అయిన మార్గము అని అంటాడు. మరలా చెబుతున్నాను, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండటమే ఎన్నడూ పడిపోకుండా ఉండుటకు సరి అయిన మార్గము. విలియం జెంకిన్ అనే భక్తుడు చెప్పిన మాట ఇది. అంటే అర్థం ఏంటంటే, నీవు పడిపోకుండా ఉండాలి అని అంటే ఎల్లప్పుడూ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీవు ఆత్మలో పడిపోకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండటము అనంటే, చూడండి దేవుని వాక్యంలో మొదటి దెస్సలోనీయులకు రాసిన పత్రిక చూడండి. మొదటి దెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకొందము. ప్రభువుని పిల్లరా, ఈ సంఘానికి దేవుడు హెచ్చరిస్తుంది ఏమిటి అని అంటే, ఈ దశలోనికి సంఘానికి పౌలు గారు ఏం రాస్తున్నాడంటే, మనము పగటి వారమై ఉన్నాము. ఏమై ఉన్నామండి మనం? ఏమై ఉన్నాం? అందరూ చెప్పండి, ఏమై ఉన్నాం? మనందరము పగటి వారమై ఉన్నాము. అంటే మనం వెలుగులో ఉన్నవారము.
మనము పగలులో ఉన్నవారము, వెలుగులో ఉన్నవారము. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? పగటి వారమై మనము ఉన్నాము. పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక. మత్తులమై ఉండక. ఏమై ఉండకూడదంట అండి? మనం మత్తులుగా ఉండకూడదంట. ఏమిటండి ఈ మత్తు? ఈ మత్తు ఏమిటి అనంటే దేవుని గ్రహింపు లేకుండా ఉండటమే మత్తు అండి మనకి. కొన్నిసార్లు దేవుని విషయాలలో గ్రహింపు పోతుంది. దేవుని విషయాలలో గ్రహింపు పోయినప్పుడు మనము మత్తులో పడిపోతాము. ఆ గ్రహింపు ఎప్పుడు పోతుంది? ఎప్పుడు పోతుంది? నీవు ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉంటావు చూడు, నీవు బైబిల్ చదవటంలో వెనక పడతా ఉంటావు చూడు, దేవుని పనిని చేసే విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటావు చూడు. ఎప్పుడైతే ప్రార్థనలో వెనకబడుతూ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవుని పనిని, దేవుని పరిచర్యను వెనక వేస్తూ ఉంటామో అప్పుడు మనము ఆత్మ సంబంధమైన విషయాలలో చురుకుదనం తగ్గి మత్తులో పడిపోతాము. గమనించండి, సంసోను దేవునిని ప్రేమించవలసిన వాడు, దేవుని చేత అభిషేకం పొంది దేవుని పనిలో చురుకుగా ఉండవలసిన వాడు దేవునిలో వెనకబడిపోవటానికి కారణం ఏమిటి అనంటే దెలీలా మత్తులో పడ్డాడు. దేవునితో ఉండవలసిన వ్యక్తి దెలీలా మత్తులో పడ్డాడు కాబట్టి అతను దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు. అలాగే గెత్సెమనే వనములో యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట పడతా ఉంది. తోటలో చెమట పట్టడం ఏంటండి అసలు? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? అది ఒక తోట. ఆ తోటలో చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు కూడా చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద చెట్లు. గాలి వేస్తూ ఉంటుంది, చెట్లు కొమ్మలు ఊగుతూ ఉంటాయి. ఎవరైనా సరే తోటలో అబ్బా ప్రాణం హాయిగా ఉంది, కమ్మని గాలి కొడుతుంది అని అనుకుంటారు. కానీ ఈ తోటలో యేసుక్రీస్తు ప్రభు వారికి చెమట పడతా ఉంది. ఎందుకు చెమట వస్తుందంటే ఆత్మ ఆవేదన.